ఉల్టా చోర్ కొత్వాలొంకే డాంటే సామెత పదే పదే గుర్తుకొస్తున్నది ప్రపంచ స్థాయిలో. హమాస్ తీవ్రవాదులు ఆ సామెతను మరొకసారి గుర్తు చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ముందుకొచ్చినా చెయ్యరు, అమెరికా ముందుకొచ్చినా చెయ్యరు. మొత్తం కాల్పులు ఆపేసేయండి, తర్వాత మేము ఒక్కొక్కరిని పంపిస్తాం, మేము బంధించిన వాళ్ళని అని చెప్తారు. మరి అదేం వెర్రితనమో అర్థం కాదు. అహంకారమో బలుపో లేకపోతే భయమో తెలియదు. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం మొన్ననే ఇజ్రాయెల్ చెప్పింది, అమెరికా అయిపోవచ్చిందని చెప్పింది అనుకున్నాం. తీరా చూస్తే అది కాస్త ఆగిపోయింది. తప్పు మీదంటే మీది. ఇప్పుడు హమాస్ ఏమంటుంది, ఇజ్రాయెలే ఈ మొత్తానికి వ్యతిరేకం అంటుంది. ఇజ్రాయెల్ అయితే కరెక్ట్గానే ఉంది, హమాసే కరెక్ట్గా లేదు. హమాస్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్గా లేరు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం మీద మళ్ళీ నువ్వంటే నువ్వనే బ్లేమ్ గేమ్ నడుస్తుంది. హమాస్ అయితే ఇజ్రాయెల్ వేలెత్తి చూపెడుతుంది. అబ్స్ట్రక్టర్ అంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును విమర్శించడం మీద కాలక్షేపం చేస్తుంది. ఎందుకు విడిచిపెట్టదు అనేటువంటిది మాత్రం చెప్పదు. ముందు కాల్పులు విరమించేయండి, తర్వాత మేము చూసుకుంటాం అంటుంది.